అనియా మీరు జీబ్రా సినిమాలో బ్యాంక్ ఎంప్లాయ్ అంట కదనియా, నేను బ్యాంక్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటున్నానయ్యా, కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ట్ అవుట్ చేస్తారనియా? ఫస్ట్ క్వశ్చన్ అనియా, అని ఎప్పుడు మనకు కావాల్సినప్పుడు ఓటీపీ రాదు ఎందుకనియా? ఇప్పుడు ఓటీపీ అన్నది మన గర్ల్ ఫ్రెండ్ లాంటి తమ్ముడు, అది చాలా విలువైనది. ప్రతిసారి నీకు ఓటీపీ నువ్వు అడగగానే నేను పంపించేస్తున్నాను అనుకో, దాని వాల్యూ తగ్గిపోద్ది కదా. అందుకని అప్పుడప్పుడు నువ్వు బాగా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు నేను ఓటీపీని ఆపేస్తాం అనమాట. అని ఎప్పుడు ఏటీఎం దగ్గర అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెడతారు, ఇంకా అసలు ఆ ఏటీఎం ఎందుకనియా బొక్క, అవి బాబాయ్ బూత్లు వచ్చేస్తున్నాయి చెప్పండియా. ఇప్పుడు మనకేమో పెద్ద అయినా డిజిటల్ ఇండియా అంటున్నారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిద్దాము, అవన్నీ బ్లాక్ మనీ నిర్మూలిద్దాం అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు కదా. ఈ ఏటీఎంల వల్ల క్యాష్ అంతా ఎక్కువ అని చెప్పి మేమే కొన్నిసార్లు కొన్ని ఏటీఎంలకు వెళ్ళి వెనకాతల వైర్లు అవి కత్తిరిచేస్తుంటాం అనమాట. అని ఎప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ చేసినా టింగ్ 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 అంటది కానీ ఎవరు మాట్లాడరేంటనియా? నువ్వు డబ్బులు సేవ్ చేయాలంటే నీకు ఎంత ఓపిక, ఎంత నిగ్రహం, ఎంత ఇలా కోపం వచ్చినా లేకపోతే ఎంత పేషెంట్గా ఉండాలి, లేదా నీ డబ్బులన్నీ పోతాయి కదా. అందుకనే మేము నువ్వు ఫోన్ చేయగానే చాలాసేపు అది పెట్టి నీలో పేషెన్స్ నింపుతాం అనమాట. నీకు పేషెన్స్ నింపి ఓర్పు నిగ్రహం చేస్తే ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టకుండా దాచుకుంటావు కదా. అనియా నిజంగా నాకు కూడా పేషెన్స్ చాలా ఎక్కువ. నోనట్ నవంబరు ఒకటే ఉంటుంది నాకైతే, నోనట్ అక్టోబరు, నోనక్ డిసెంబరు, నోనక్ జనవరి, ఫిబ్రవరి అన్నీ ఉంటాయి. నాకు పేషెన్స్ చాలా ఎక్కువ అనియా, ఎందుకంటే నేను మీ కస్టమర్కి వెళ్ళి చాలాసార్లు కాల్ చేస్తాను అనియా. అనియా నా క్వశ్చన్లు అన్నిటికీ నీ క్వశ్చన్లు అవి అన్ని క్వశ్చన్లు వద్దు. November 22 జీబ్రా సినిమా వస్తుంది, అందులో నీకు ఇంకా ఎక్కువ బ్యాంక్ గురించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్ వీటి గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. అవి చూసావనుకో నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవచ్చు, సరేనా? అని లాస్ట్ క్వశ్చన్ అనియా, ఇది ఏంటంటే ఎప్పుడు నేను బ్యాంక్ వెళ్ళినా లంచ్ బ్రేక్ అంటారని, మార్నింగ్ 9కి వెళ్ళా లంచ్ బ్రేక్ అంటారు, ఏంటని అదే? ఇది ఒక్కటి మాత్రం నాకు తెలియదు లక్ష్మణ్. ఇది తెలుసుకుందామని ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాసి బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యాను, కానీ నాకు ఇప్పటికీ అది లంచ్ బ్రేక్ మళ్ళీ చెప్తాం కదా. లంచ్ బ్రేక్ ముఖ్యం. లంచ్ బ్రేక్ ఏంటి, డిన్నర్ బ్రేక్ అంటే బాగున్నాను.